ఫ్రెండ్స్ నేను ఇటీవల అంటే ఈ మధ్య కాలంలో సొంతంగా ఇంట్లో బటర్ తయారు చేసుకుని దాని ద్వారా నెయ్యి చేసుకుంటున్నానండి. ఇంక ఈసారి ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీతో షేర్ చేయాలనిపించింది. నేను ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నానని చెప్పేసి. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే నేను 2 అమూల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్, 2 నార్మల్ మిల్క్ తీసుకుంటాను అనమాట ప్యాకెట్స్. నార్మల్ మిల్క్ ఏమో టీ, కాఫీలకి వాటికి వాడతాను. 2 ఏదైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉందో దాన్ని మంచిగా బాయిల్ చేసిన తర్వాత ఆ రోజు ఫ్రిడ్జ్ లో పెట్టేసి నెక్స్ట్ డే పైన కట్టినటువంటి మేగడ్ని బాక్స్ లోకి స్టోర్ చేసుకుని ఆ మిల్క్ ని ఒకసారి బాయిల్ చేసుకున్నట్టు గోరువెచ్చగా చేసుకున్న తర్వాత పెరుక్కి తోడు చేస్తాను అనమాట. అట్లా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అంటే ఈ రోజు చేశాను అనుకోండి, రేపు ఉండదు నెక్స్ట్ డే అట్లా అనమాట. అలా స్టోర్ చేసింది ఇది ఒక వారం పాటు స్టోర్ చేసిన మేగడ్ని నేను మిక్సీ జార్ లో వేసుకుని బీట్ చేశాను అనమాట. జస్ట్ మనం ఇట్లా వేయంగానే అది చల్లగా ఉంటది కదా, డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాం, ఇది చల్లగా ఉంటుంది కదా. జస్ట్ మనము ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసేటప్పటికి ఆటోమేటిక్ గా సెపరేట్ అయిపోతుందండి బట్టర్. చూసారా, ఇది ఒక వారం పాటు కలెక్ట్ చేసినటువంటి మేగడ అనమాట. 14 డేస్ కదండి, 14 డేస్ లో ఆల్టర్నేటివ్ డే అన్నాను కాబట్టి 7 డేస్ కి కలెక్ట్ అయినటువంటి మేగడ అనమాట. ఇంట్లోనే మనం చక్కగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ గా బటర్ వచ్చేస్తుంది, ఎక్కువ కష్టపడక్కర్లేదు. పైగా మనకి చాలా సాటిస్ఫాక్షన్ కూడా. బయట కొన్న నెయ్యి ఇది మంచిది అని చెప్పడానికి లేదండి. ఇప్పుడు రకరకాల వార్తలు కూడా వింటున్నాం కదా. పైగా ఫ్రెష్ గా చాలా అరోమేటిక్ గా కూడా ఉంటుందండి. నేనైతే జనరల్ గా స్వీట్స్ ప్రిపరేషన్ లోను, బిర్యానీలు అవి చేసేటప్పుడు జనరల్ గా కూడా నేను నెయ్యిని బాగానే వాడతాను. సో ఇంట్లో చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక 2 నెలల నుంచి ఈ మెథడ్ ని ఫాలో అవుతున్నానండి. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. నా పర్పస్ కూడా నెరవేరుతుంది అనమాట. నాలాగా ఎవరైనా చేసుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియోని పర్టికులర్ గా షేర్ చేయడం జరుగుతుంది. మీకు ఎలా అనిపించింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. బటర్ వచ్చేసిన తర్వాత మిగిలినటువంటి ఆ మిల్క్ లాంటిది ఉంటుంది కదండి, దాన్ని బకెట్ వాటర్ లో మిక్స్ చేసి మొక్కలకు వాడుకుంటే చాలా మంచిది అనమాట. మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి, చాలా మంచిది వాటికి. ఇంకా నేను బటర్ ని మరగడానికి పెట్టేశానండి లో ఫ్లేమ్ లో. అది మరుగుతూ ఉంటుంది. నెలలో 30 రోజులు ఉంటే నేను 15 డేస్ మాత్రమే మిల్క్ తీసుకుంటున్నానండి. ఆ 15 డేస్ కూడా ఎలాగంటే 2 అమూల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్, 2 నార్మల్ మిల్క్ అనమాట. రోజుకి 130 రూపీస్ పడుతుందండి. 15 డేస్ కే వస్తుంది కాబట్టి 15 into 130 మీకు ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుని ఇది చక్కగా మరిగి ఇంకా దగ్గరికి వస్తున్నప్పుడు నేను కరివేపాకు రెమ్మని వేసుకున్నానండి. ఇంకా 1 నిమిషం అలా మరగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా దీన్ని ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. మీరు కరివేపాకు వేసే ప్లేస్ లో తమలపాకు కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఫిల్టర్ చేయడం అయిపోయిందండి. నెయ్యి చేయడం అయితే చక్కగా ఈ విధంగా కంప్లీట్ అయ్యిందండి. ఎంత అరోమేటిక్ గా ఉందో చెప్పలేను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్ జార్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి చక్కగా తాజాగా ఉంటుంది అనమాట. ఇంకా ఇది కాయగా మిగిలినటువంటి బ్రౌన్ కలర్ ది ఆ మిగిలిన దాన్ని